ప్రేమ కోసం చంపడానికైనా లేదా చావడానికైనా సిద్ధపడుతున్నారు. నేటి రోజుల్లో కొందరు యువతీ యువకులు ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విడిపోయి బతకలేమని తనువులు చాలిస్తున్నారు. తాజాగా గోదావరి జిల్లాలో జరిగిన ఘటనలు విషాదాంతమయ్యాయి. రాజమండ్రి కాతేరు సమీపంలోని గామన్ బ్రిడ్జ్ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాజమండ్రి కోటిలింగాలపేటకు చెందిన కుసుమ అభిలాష్, శాంతినగర్కు చెందిన వరద ప్రసన్న కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. నెల రోజుల క్రితం ఇద్దరు గోప్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే మరోవైపు యువతికి ఈ నెల 27న పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రసన్న కాతేరు సమీపంలోని గామన్ బ్రిడ్జ్ వద్ద అభిలాష్ను కలిసింది. ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. ప్రసన్న గొంతు కోశాడు అభిలాష్. ఆ తర్వాత తాను కూడా పురుగుల మందు తాగాడు. యువతి ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందింది. అపస్మారక స్థితిలో ఉన్న అభిలాష్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో మరో ఘటన జరిగింది. వేండ్రాలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలువలోకి దూకి సూసైడ్ కు ప్రయత్నించింది. భీమవరానికి చెందిన లలితాంబిక, కుముదువల్లి గ్రామానికి చెందిన యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లికి ఇంట్లో పెద్దలు అంగీకరించినప్పటికీ కూడా ఇద్దరూ సూసైడ్ కు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు యువకుడిని రక్షించారు. యువతి మాత్రం కాలువలో గల్లంతై చనిపోయింది. ఆమె మృతదేహాన్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ప్రేమను పెళ్లిగా మార్చుకోలేక చివరకు ప్రాణాలను కోల్పోయిన ఇటువంటి ఘటనలు కుటుంబాలను చిదిమేస్తున్నాయి. కన్న వారికి కడుపు శోకాన్ని మిగుల్చుతున్నాయి.